చలసాని శ్రీనివాస్ గారు, ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. అయితే దీంట్లో బీజేపీ ఒక విధంగా కోడ్ చేస్తోంది, కాంగ్రెస్ ఒకటి అంటుంది, మిగతా వాళ్ళు మిగతా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? దీన్ని విమోచనంగా చూడాలా, విముక్తిగా చూడాలా, విలీనంగా చూడాలా? ఎలా చూడాలి? విముక్తిని ఒక బ్యాచ్, ఆర్య సనాతనవాద బ్యాచ్ ఒక బ్యాచ్ బయలుదేరి, విలీనమని ఒకళ్ళు వామపక్షం, విమోచనం అని కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా పదాలు ఏదన్నా కానివ్వండి. ఒక నిజాము పిశాచమా, దాశరథి అన్నాడు కదా, తీగలను దింపి అగ్నిలో దింపున్నా. బా ఏం రాశాడు, నిజాం పిశాచమా అన్నాడు. ఎస్, నిజాం పిశాచమే. ఆయన ప్రజల నుంచి దోసుకున్న డబ్బులతో ఏదో కాలేజీ కట్టించాడని, లేదా ఇంకోటి వేసాడని, అది మద్రాస్ స్టేట్ గ్యారంటీడ్ రైల్వేస్తో బ్రిటిష్ గవర్నమెంట్తో జరిగి తర్వాత టేక్ ఓవర్ చేశారండి. అది వేరే సంగతి. చేశారని ఆయన్ని ఒక మహాన్వితుడిగా కీర్తించేది కేసీఆర్ గారు కూడా కీర్తించారు, వేరే సంగతి. ఇవాళ అది దానికి తీవ్రమైన ఒక రూపం ఉంది వీళ్ళు కీర్తించడానికి కారణం. నేను చెప్తున్నానండి, ఇవాళ చరిత్రలు ఎవరన్నా అడగండి. మల్లయ్య గుప్తా గారు ఉన్నారు, స్వాతంత్ర సమరం 94 ఏళ్ళు ఉంటాయి. నారా మాధవరావు గారు చనిపోయారు, మనతో చాలామంది ఉన్నారు. తాడిత పీడిత ప్రజానేకం ఉన్నారు. నేను గర్వంగా తలుచుకుని శాల్యూట్ చేసే వ్యక్తి, ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య కామ్రేడ్. జూలై 4వ తారీఖున కడివెండి గ్రామంలో కాల్చి చంపబడ్డాడు. చిట్యా లైలమ్మ అంటే చాక లైలమ్మ పోరాటం కానీ, షేక్ బందగి కానీ, వీళ్ళందరూ షేక్ బందగి పోరాటం, వీళ్ళందరూ ఎవరండి అంటే ఒకళ్ళు బలహీన వర్గాలు ముస్లిమ్స్. ఎవరి మీద పోరాడారు? రజాకారుల మీద పోరాడారు, రజాకారుల మీద పోరాడారు, నిజాం ప్రభుత్వం మీద పోరాడారు. అసలు ఈ మొత్తం దీంట్లో వందలాది మందిని పోరాడి ప్రాణాలు త్యాగం చేసి నిజాంని గడగడలాడించి పోరాటం చేసింది తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. ప్రపంచంలో గుర్తుంచుకోవాలి దీన్ని. రైట్? అలాంటి చరిత్ర ఉంటే ఉరుకురు కొడిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎస్, గొప్పవాడు, జాతి నాయకుడు అంటే గుజరాతీ అని మోడీ గారు వచ్చి మా గుజరాతీ వాడి ఆగయా, నీ గుజరాతీ వాడి కింద నువ్వు చూసుకోండి మీరు, కానీ మేము నాయకుడి కింద గౌరవిస్తాం. మే ఆర్ఎస్ఎస్ కాదండి, ఆయన ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. 1948లో మొదట్లోనే ఆర్ఎస్ఎస్ని నిర్దేశించారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మీరన్న మన నిజాం పిశాచాన్ని పారదోలి ఈ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నారు ప్రజలు. అలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ మీద నిషేధం పెట్టింది ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒకటి 1942లో కిట్ ఇండియా, దీర్ఘంగా ఆలోచించండి, 1940 కిట్ ఇండియా ఉద్యమం పిలిపించారు కాంగ్రెస్ నేతలు అందరూ. వల్లభాయ్ పటేల్తో సహా మొత్తం దేశంలోని ముఖ్య నాయకులను జైళ్లలో కుక్కించి, అప్పుడు ఈ ఇప్పుడున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే మాతృ సంస్థ, ఆ సభ వెళ్ళి ముస్లిం లీగ్, నేను చెప్పేదేనండి, మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించిన ముస్లిం జీలతో కౌగులించుకుని అలయబలయ చేసుకుని, అరే భాయ్ మనం ఒకటి, దేశం ముడిపోతున్నాడు, తర్వాత మనందరం వెళ్ళి బ్రిటిష్ వాడి దగ్గర చేరదాం, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చేరిపోదాం. ప్రభుత్వాల్లో చేరి అధికారంతో కులుకుతూ వందల మంది, వేల మంది, లక్షల మంది, అంతో మందిని స్వాతంత్ర సమర యోధుల్ని కాల్పించింది మీరు కాదా? గౌరవనీయులు బండి సంజయ్ గారు అనుకో, మీ పెద్దలు అంటే మీ పార్టీ పూర్వీకులు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. కాదంటే చెప్పండి. క్విట్ ఇండియా ఉద్యమంలో ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీ గారు జైల్లో చనిపోయారు. వందలాది నేతాజీని పట్టుకుంటారా మీరు? నేతాజీ మీ ప్రభుత్వ ద్రోహ. మీరు ఇవాళ మాట్లాడుతున్నారా? వల్లభాయ్ పటేల్ మీ లీడర్మా, నేతాజీ మీ లీడరా, సర్దార్ భగత్ సింగ్ వామపక్షవాది, ఆయన కూడా అల్లు సీతారామరాజు కాషాయం కట్టారా? ఆయన కూడా కాషాయం కట్టాడు. కాషాయం తప్పు కాదు, మంచిది, కానీ మీ పార్టీకి ఏదో చేస్తున్నా. నేను అడుగుతున్నాను ఇవాళ, మీకు అసలు మీకు తెలంగాణ సాయుధ పోరాటంలో మీ చరిత్ర ఏందండి? కనీసం స్వామి రామానంద తీర్థ గారు, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఉంది, కొన్ని డినై దట్. మన పివి నరసింహరావు గారిని బహిష్కరిస్తే నిజాం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వందే మాత్రం చాలా దూరం డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. కుదరదని బహిష్కరిస్తే వెళ్ళి నాగ్పూర్లో చదువు గడిపి వచ్చారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అనుకుంటారు, రామజోగి గారు, వీళ్ళందరూ అనేక మంది. వీళ్ళు ఒక పోరాటంలో కనీసం కాంగ్రెస్ పార్టీ కొంత పాదన ఉంది. అంటే స్వామి రామానంద తీర్థ అంటే వెంకటేష్ ఖడ్బేకర్ గారుగా అసలు పేరు అనుకుంటా అయింది, మహారాష్ట్రను, ఎవరైతే కానివ్వండి. కానీ మీ పాత్ర ఏందండి నాకు అర్థం కాదు. మీరు ఇవాళ గొడవ చేస్తారేంటి? బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద పడి మీరు అసలు మీకు ఏంటి సంబంధం?
మీరేం చేస్తే ఆ రోజు ఏం చేశారు? సాయుధ పోరాటంలో వామపక్ష పాత్ర అనన్య సామాన్య. వామపక్ష పాత్ర చిన్న విషయం కాదు. అలాంటి సమయంలో మీరేం చేశారు? వామపక్షాలు ఒక నిజాం పిశాచం పక్కన ఉంది ఎవరండి? గడీల్లో ఉన్న వాళ్ళు, రజాకార్లు అందరూ ఒకటే. గడీల్లో ఉన్న వాళ్ళు, రజాకార్లు అందరూ, నేను తప్పను, గడీలో కొంతమంది సామాజిక సేవకులు కూడా ఉంటారు, వాళ్ళ ముందు మాట్లాడట్లా. వీళ్ళందరూ కలిసి నిజాము కలిసి ఓళ్ళ మీద పడి బైరాన్పల్లి దాన్ని ఎవడండి మీరు వాళ్ళు గుర్తుంచుకోరు, కడుపు బగబగ రగులుతూ ఉంటే మీరు వాళ్ళ ప్రతి ఊరు వాడ తెలంగాణలో ఉండాల్సిందే. ఆ దురాఘాతం ఆ దురాఘాతాన్ని వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టి ఇవాళ మీరు విముక్తి అని చెప్పి ఆ నిజాముని దెబ్బ కొట్టేసి అని చెప్పి ఆ నిజాంని రాజప్రముఖగా పెట్టుకుని గౌరవించి పర్సులు నజరాలను అన్ని ఇచ్చి అతను బతుకున్నంత వరకు ఎందుకు చేశారు మీరు 56 వరకు? ఆ తర్వాత కూడా. కానీ మీరు చెప్తున్నట్లు చివరిలో భూస్వాములకు కూడా ఇబ్బంది అయింది కదా. భూస్వాములకి కాదండి, కాదు, వీళ్ళందరూ మళ్ళీ గడీలాళ్ళు రజాకార్లు వేరే రూపంలో మార్చుకుని ఇవాళ వందలాది మంది ఏది విముక్తి అయిన తర్వాత వామపక్ష యోధుల్ని కాల్చి చంపించింది ఎవరండి? ఏ కడివెండి గ్రామంలో ఎవరైతే విష్ణు దేశ్ముఖ్కి మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా నిజాం పిశాచం బండి అనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవరో నైజాము సర్కరోడా చుట్టుముట్టు నల్గొండ అని చేసుకుని వేస్తే బండి ఆదిరి గారిని ఎవరు రాసిన అద్భుతం చేసుకుంటే ఇవాళ మళ్ళీ అదే బళ్ళు ఎక్కొచ్చి చుట్టుముట్టి నల్గొండను చుట్టుముట్టి మిగతా అండి పెట్టాలని కాల్చినట్టు కాల్పించింది మీరు కాదా అని అడుగుతున్నా నేను. పోనీ మీరు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, కాదని నేను ప్రశ్నిస్తున్నాను. కాదంటే కాదని చెప్పండి. అంటే మీరు చెప్పే వర్షన్ అబ్సల్యూట్ గా సంపూర్ణమైన విమోచన కాదంటారా? అది లక్షలాది ఎకరాల భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటం. దాంట్లో కొన్ని లోపాలు లేవని నేను చెప్పనండి, లోపాలు ఉండొచ్చు, ఎందుకంటే ఆవేశంతో వచ్చిన దాంట్లో. కానీ విముక్తి జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి మీరు రజాకారులు రూపుమార్చుకున్న రజాకారులతో గడియలతో మిగతా వాళ్ళతో తీసుకొచ్చి పటేల్ సైన్యం అంటారు, పటేల్ సైన్యం అన్నం వాళ్ళని అండగా వాళ్ళకి ఏం తెలుస్తుందండి? జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో ఆపరేషన్ మిలిటరీ పోలో ఏదో పెట్టి చేశారు కదా, సంతోషం. నా దేశ జవాన్లు ప్రాణాలు అర్పించారు, ఆపరేషన్ పోలో ప్రాణాలు అర్పించి సాధించారు. అంతవరకు నేను గ్రేట్ అచీవ్మెంట్, నో సెకండ్ థాట్ ఇన్ దట్, సాల్యూట్. ఇప్పుడు మనం పటేల్ గారు దేశ ప్రధానమంత్రి ఆమోదంతో జరిగింది, నెహ్రూ గారి ఆమోదంతో జరిగింది. పటేల్ గారిని చేయొచ్చు, పటేల్ గారు ఆ జీవితం ఆఖరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నిషేధం తీనన్నారు, ఆయన వీళ్ళ చెప్పరు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ అలయబలయకి వెళ్ళి పార్టీ ఏ చట్టసభలోనండి ముస్లిం లీగు వీళ్ళ పెద్దలు ఆర్యసనాతనవాద పార్టీ పెద్దలు వీళ్ళందరూ కలిసిపోయారు. కలిసిపోయి వాళ్ళని జైల్లో పెట్టి హింసలు పెట్టించారు స్వాతంత్ర సమర యోధుల్ని. ఇది ప్రజల్లో 99% మంది తెలియదు. ఇవాళ ఇంకోటి చెప్తున్నా, హిందుత్వం. ఎస్, నేను హిందువుని. ఈ ఒక ఆధ్యాత్మిక పరంగా నేను మళ్ళీ చెప్తాను, నేను మాట్లాడితే వీళ్ళు ఎందుకు కాపీరేట్ వీళ్ళది, వీళ్ళ అయ్యే జాగీరండి, వీళ్ళ హిందూ ఒక పార్టీకి ఏమన్నా కాదు కదా. హిందుత్వం ఒకరు కాదు, హిందుత్వం అనంతమైంది. సంయమ సౌభ్రతత్వంతో సాగే అనంత గోదావరి గంగా ప్రవాహం సాగే గొప్ప జీవన విధానం, ప్రపంచంలో ఇంకొకరిని బ్లేమ్ చేయని విధానం హిందూ మతం. అంతేగాని మత విద్వేషాన్ని రెచ్చగొట్టేది హిందూ విధానం కాదు, రాజకీయం కోసం, స్వార్థం కోసం. అందుకని తెలంగాణలో వాళ్ళు జరిగింది దాన్ని హర్షిద్దాం. కానీ తర్వాత జరిగింది చూసారా, విముక్తి చేసిన భూములన్నీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు, అది మాత్రం పూర్తిగా సమర్థించాల్సిన పని లేదు. ఇవాళ మళ్ళీ నయా రజాకారుల్ని డ్రెస్సులు మార్చి వేసుకొచ్చారని చెప్తా ఉంటారు, అది కాదు. ఇవాళ అసలు వీళ్ళ పాత్ర ఏందండి నాకు అర్థం కాదు. పాత్ర చెంబో ఎడదేంది. కానీ కాంగ్రెస్ పార్టీ దన్నా డెఫినెట్గా ఒప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆర్య సమాజ్ కూడా ఉందండి, ఐ షుడ్ అప్రిషియేట్ దట్ ఆల్సో. కానీ వీళ్ళు కూడా వీళ్ళకు కూడా ఒకళ్ళిద్దరు వీళ్ళు కూడా చేస్తారంటే అసలు అందరిని పక్కన పెట్టి ఆడుతాం. వీళ్ళే పోరాటం చేసినట్టు, మోడీ గారే ఆ రోజు ఫోటో చేసుకుని ఏది బాణాలతో యుద్ధం చేసినట్టు ఏందనేది నాకు అర్థం కాదు. నో, నాట్ కరెక్ట్. వాళ్ళ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి, స్ఫూర్తి పొందాలి. ఇవాళ మళ్ళీ తీసుకొచ్చి నయా పోరాటం ఏదైతే ఉత్తర భారతీయ గుజరాతీ మారవాడి వ్యాపారులని, నేను అనగానే గుమా వ్యాపారం చేసే దుర్మార్గమైన కుట్రల్ని, వాళ్ళ సాంస్కృతిక దాడిని, మా ఎల్లమ్మ, మా మైసమ్మ, మా దేశాలమ్మ, మా మావుళ్ళమ్మ, మా సమ్మక్క సారక్కని ధ్యానం చేస్తూ మా పేర్లు మార్చేసి మళ్ళీ ఆర్య సనాతనవాదుల పేర్లు తీసుకొచ్చి వీళ్ళు తగిలిచ్చేసి, మా దేవతలు తగిలిచ్చి, మా బొడ్రాలు తగిలిచ్చి, మీరు ఇలా బానిసలు రా అని చెప్పి మధ్యలో మీడియేటర్లు లేకపోతే మళ్ళీ మీడియేటర్లు తీసుకొచ్చి పెట్టి వెళ్ళి విగ్రహాన్ని బొడ్రానికి కావలించుకునేవాళ్ళండి. ఊళ్ళలో వెళ్ళండి, ఆదిలాబాద్ నిజామాబాద్లో మధ్యలో ఎవరో మీడియేటర్ ఉండేవాడు కాదు. ఇవాళ మీడియేటర్లు వచ్చారు, అర్థం కాని భాష మాట్లాడతారు.
వాళ్ళు చెప్తున్నారండి. ఇవాళ మీరు హైదరాబాద్లో టెంపుల్స్ ఉంటాయంట, బిర్లా టెంపుల్, బిర్లా బొమ్మ ఉంటుందండి లోపల, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా కట్టిన దేవుడి బొమ్మలు ఉంటాయి, లేదా కట్టిన అతనే ఉంటాయి. ఏమన్నా వ్యాపారస్తుల పేర్లు ఈ దేశ చరిత్రలు ఎక్కడన్నా చెప్పండి, బిర్లా అండ్ కంపెనీ తప్ప, సాంగిల్ తప్ప. వీళ్ళ బిర్లా టెంపుల్, వీళ్ళు దాంట్లో పూజ చేసే వాళ్ళందరూ ఉత్తర భారతీయ. మా దగ్గర బ్రాహ్మణులు లేరా? చక్కటి అంత బ్రహ్మాండమైన వాక్ ఉంటుందండి. పదాలు వాళ్ళు తిరిగితే అసలు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి బిర్లా టెంపుల్ అని, దయచేసి ఇంకోసారి చెప్తాను, మై డూ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరిబడి, ఇక నుంచి బిర్లా టెంపుల్ అని పెట్టొద్దండి. అది వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది కానీ సంఘీ గారు ఏముండరు లోపల. ఎవరు కూడా వ్యాపారస్తులు డొనేషన్ ఇస్తే, మా ఊర్లో గుప్తా గారికి మా పాలకొల దేవాలయంలో ఇస్తే గుప్తా గారి దేవాలయం అనరు, క్షీరాలయం ఇస్తే దేవాలయం అంటాం. మన ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా సరే వీళ్ళొక్కరికే, గుజరాతీ మారవాళ్ళకే కుదిరిందేమో. దయచేసి వాళ్ళు మార్చుకోవాలని కోరుతా ఉన్నాను. ఇది మతం పేరు మీద దయచేసి తెలంగాణలో మతం నిలుపుకుందాం, కానీ మత విద్వేషానికి చోటిచ్చే విధంగా మాత్రం ఉండొద్దని అభ్యుదయవాదంతో ఏ రోజు ముందున్న మన తెలంగాణ కానీ, కోస్తా కానీ, రాయలసీమ కానీ ఇంకా ముందుకెళ్దామని చెప్పి విత్ డ్యూ రెస్పెక్ట్ టు మై హంబుల్ రిక్వెస్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.